వెల్కమ్ టు ఎలక్ట్రానిక్స్ టెక్కీ. సో ఈ వీడియోలో మనం ఒక వెరిలాగ్ కోడ్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇట్ ఈజ్ అబౌట్ ప్యారలల్ ఇన్ ప్యారలల్ అవుట్. సో ప్యారలల్ ఇన్ ప్యారలల్ అవుట్పుట్ అంటే ఏంటంటే వాట్ ఎవర్ సో దీని యొక్క డయాగ్రామ్ ఇలా ఉంటుంది. సో మనం ఇక్కడ 4 బిట్స్ కన్సిడర్ చేస్తున్నాం. సో ఎనీ కాంబినేషన్ మీరు తీసుకోవచ్చు. సో 1 0 1 1 ఆర్ 4 కాంబినేషన్ మీన్స్ వి గెట్ 0 0 నుంచి మనకి మొత్తం 16 కాంబినేషన్స్ ఉంటాయి. సో ఏదైనా ఒక కాంబినేషన్ మీరు తీసుకోండి. సో ఇక్కడ ప్యారలల్ ఇన్ అంటే ఏదైతే మనం ప్రతి ఒక్క ఫ్లిప్ ఫ్లాప్ హియర్ మనకి 4 బిట్స్ ఉన్నాయి. సో ఫ్లిప్ ఫ్లాప్ అంటే ఏంటి, ఒక బిట్ని మాత్రమే అది స్టోర్ చేయగలదు. కానీ ఇక్కడ 4 బిట్స్ ఉన్నాయి కాబట్టి సో సిరీస్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ని మనం తీసుకున్నాం. సో ఇక్కడ ప్యారలల్ ఇన్ అంటే ఏంటి, సో ఏదైతే డేటా అనేది ఉందో సో ఆ బిట్ అనేది ప్యారలల్గా వెళ్ళి అండ్ ప్యారలల్ అవుట్. సో ఎట్ ఏ టైం ప్యారలల్గా మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. సో వాట్ ఎవర్ ది ఇన్పుట్ మనం ఇస్తే అది ప్యారలల్గా అవుట్పుట్ అనేది వస్తుంది. సో దాన్ని మనం ప్యారలల్ ఇన్ ప్యారలల్ అవుట్పుట్ అంటాం. సో ఇక్కడ డయాగ్రామ్ మనం చూస్తే కనుక సో ఇక్కడ చూస్తే కనుక 1 0 1 1 అంటే ఎల్ఎస్బి అనేది ఎప్పుడు మనకి రైట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది కాబట్టి సో ఎల్ఎస్బి టు ఎంఎస్బి మనం మూవ్ అవుతాం. సో ఇక్కడ క్లాక్ అనేది ఇస్తాం, ఎందుకంటే మనం సీక్వెన్షియల్ సర్క్యూట్స్కి క్లాక్ ఇస్తేనే ఫ్లిప్ ఫ్లాప్స్కి క్లాక్ ఇస్తేనే అది మనకి ఆపరేట్ అవుతుంది కాబట్టి సో ఇక్కడ మనం ప్యారలల్గా ఇన్పుట్ ఇస్తున్నాం, ప్యారలల్గా అవుట్పుట్ వస్తుంది. సో దీనికి మనం వెరిలాగ్ కోడ్ ఎలా రాస్తామంటే సో ఫస్ట్ మనకు తెలిసిందే ఏదైనా ఒక వెరిలాగ్ కోడ్ రాయాలంటే సో దానికి మాడ్యూల్ విత్ ఎండ్ మాడ్యూల్తో ఆ రెండింటికి మిడిల్లో మనం ఆ కోడ్ అనేది రాయాలి. సో ఇక్కడ నేను ఒక ఐడెంటిఫైయర్ తీసుకున్నాను. సో మనం మాడ్యూల్కి ఒక నేమ్ ఇచ్చుకోవాలి కదా, సో దాన్ని మనం ఐడెంటిఫైయర్ అంటాము. సో నేను ఐడెంటిఫైయర్ని ఇక్కడ ఫిఫో కాబట్టి ఫిఫో అని తీసుకున్నాను. సో మనకి కావాల్సిన ఇన్పుట్స్ ఏంటివి, సో దీన్ని బట్టి క్లాక్ కావాలి అండ్ ఇక్కడ మనం ఒక డీ ఫ్లిప్ ఫ్లాప్స్ తీసుకున్నాం. డీ ఫ్లిప్ ఫ్లాప్ ఏం చేసేది, డీ ఫ్లిప్ ఫ్లాప్ అంటే ఏంటి, డేటా. సో డేటా ఫ్లిప్ ఫ్లాప్ సో ఇది ఏం చేసేది, మనం ఇచ్చిన డేటాని తీసుకుని స్టోర్ చేసుకుని మనకు అవుట్పుట్ని ఇచ్చేది. సో డి అంటే ఏంటి, మనం డేటా 0 అయితే సో మనకి స్టేట్ కూడా 0 అవుతుంది. సో క్యూ వాళ్ళ అవుట్పుట్ కూడా 0 అవుతుంది. సో 1 ఇస్తే 1 అవుతుంది. సో మనం ఏదైతే డీలో ఇస్తామో మనకు అవుట్పుట్ కూడా అదే వస్తుంది. సో నేను దానికోసం ఇన్పుట్స్ కోసం క్లాక్ తీసుకున్నాను. సో మనకి ఫ్లిప్ ఫ్లాప్ అనేది ఎనేబుల్ చేస్తేనే ఎనేబుల్ అవ్వాలి. సో అదొక పిన్ ఉంటుంది. సో ఎనేబుల్ అవ్వకపోతే కనుక మనకు ఆ ఫ్లిప్ ఫ్లాప్ అనేది వర్క్ అవ్వదు. సో దానికోసం నేను ఎనేబుల్ అని ఒక పిన్ తీసుకున్నాను. సో మనం ఇక్కడ 4 బిట్ సో 4 బిట్ తీసుకుంటున్నాం కాబట్టి నేను 4 బిట్స్ని మనం ఎలా రిప్రజెంట్ చేయొచ్చు, D0 D1 D2 D3 ఇలా రిప్రజెంట్ చేయొచ్చు. వేరే మనం సింగిల్గా ఇలా రిప్రజెంట్ చేస్తే దాన్ని స్కేలార్ ఫార్మేట్ అంటారు. సో ఇలా రిప్రజెంట్ చేస్తే దాన్ని వెక్టర్ ఫార్మేట్ అంటారు. సో 3 down to 0 మీన్స్ సో డి అనే ఒక దాన్ని నేను ఇక్కడ 4 వేరియబుల్స్ మీన్స్ D0 D1 D2 D3 అని రిప్రజెంట్ చేస్తాం. సో అలా కాకుండా కొన్నిసార్లు మనం 0:3 ఇలా కూడా రిప్రజెంట్ చేస్తారు. సో ఇది వెక్టర్ ఫార్మేట్స్ వీటిని. సో దీని యొక్క రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది అంటే D0 D2 D1. సో ఎప్పుడు కూడా మనకి రైట్ సైడ్ ఎప్పుడు ఎల్ఎస్బి ఉంటుంది, రైట్ సైడ్ ఎప్పుడు ఎంఎస్బి ఉంటుంది. సో ఫార్మేట్ అనేది ఏం చేంజ్ ఉండదు. బట్ ఇక్కడ 3 down to 0 అంటే ఎల్ఎస్బి అనేది 0తో స్టార్ట్ అయ్యింది, 0 down to 3 అంటే మనకి ఎల్ఎస్బి అనేది 3తో స్టార్ట్ అయింది. సో మనం అందుకోసం ఇక్కడ ఇన్పుట్స్లో క్లాక్ ఎనేబుల్ డి తీసుకున్నాం. సో అవుట్పుట్ అనేది మనం ట్రాన్స్ఫర్ చేయాలి కదా. సో క్యూ కని ఏదైతే మనం డీని 4 బిట్ కాబట్టి మనం పాస్ చేసే క్యూ కూడా ఇక్కడ మనం 4 బిట్. సో డి అనేది ఏబిసిడి 4 బిట్స్ అయితే సో మనకు వచ్చే అవుట్పుట్ కూడా క్యూఏ క్యూబీ క్యూసీ క్యూడి. సో ఇది కూడా మనకి 4 బిట్స్. సో అందుకే మనం క్యూని కూడా 3 down to 0 క్యూ అని చెప్పి 4 బిట్స్లో రిప్రజెంట్ చేసుకున్నాం. సో మనం ఇక్కడ బిహేవియరల్ మోడలింగ్లో మనం ఏం చేస్తున్నాం, ఆల్వేస్ బ్లాక్ని యూజ్ చేస్తున్నాం. సో ఈ ఆల్వేస్ బ్లాక్ అంటే ఏంటి, పాజిటివ్ క్లాక్ అంటే మనం క్లాక్ సిగ్నల్ అనేది ఇలా ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ అవుట్పుట్ అనేది చేంజ్ అవుతుంది, ఎప్పుడైతే ఈ ఇన్పుట్స్ మనం ఇచ్చిన ఇన్పుట్స్ బట్టి అవుట్పుట్ చేంజ్ అవుతుందంటే ఓన్లీ పాజిటివ్ అప్పుడు మాత్రమే మనకి ఈ యొక్క వాల్యూస్ అనేది చేంజ్ అవుతుంది. సో అందుకే ప్రతిసారి మన యొక్క ఇన్పుట్ అనేది పాజిటివ్ క్లాక్ మీద డిపెండ్ అవుతూ వస్తుంది. సో హియర్ మనం అబ్జర్వ్ చేస్తే సో పాజిటివ్ క్లాక్ అని రాసుకున్నాము. సో బిగిన్ ఇఫ్ ఎనేబుల్ పిన్ కనుక ఎనేబుల్ అయితే కనుక సో ఈ డి వాల్యూ అనేది మనకి క్యూకి అసైన్ అవుతుంది, లేకపోతే కనుక మనకి క్యూ వాల్యూ 0 అవుతుంది. సో మీరు ఇక్కడ ఇలా కూడా రాయొచ్చు, ఇఫ్ ఎనేబుల్ అయితే కనుక క్యూ వాల్యూ అనేది 0. మనం ఇలా రిప్రజెంట్ చేస్తే దీన్ని నాన్ బ్లాకింగ్ అసైన్మెంట్ అంటారు. సో ఎట్ ఏ టైం మనకి ప్యారలల్గా ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. సో ఇలా పెడితే సో ఫర్ సపోజ్ క్యూ ఈక్వల్ 0 మీన్స్ ఒకదాని తర్వాత ఒకదాని మీన్స్ Q0 వెళ్ళాక Q1లోకి D1 వాల్యూ వెళ్తుంది. సో అలా సీరియల్గా జరుగుతుంది. కానీ మనం ఇలా నాన్ బ్లాకింగ్ యూజ్ చేయడం మూలంగా ఏమవుతుందంటే ఎట్ ఏ టైం D0 వాల్యూ Q0లోకి D1 వాల్యూ అనేది Q1లోకి ఎట్ ఏ టైం మనకి ఈ నాన్ బ్లాకింగ్ స్టేట్మెంట్ ద్వారా పాస్ అవుతుంది. సో అందుకే ఇక్కడ మనం నాన్ బ్లాకింగ్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. ఎల్స్ మనం ఇలా రాయొచ్చు Q=0. సో ఎనేబుల్ అవ్వకపోతే మనం ఆ వాల్యూని 0తో అసైన్ చేస్తున్నట్టు ఎండ్ మాడ్యూల్ అని ఇలా అయినా కంప్లీట్ చేయొచ్చు. సో మనం ఇలా తీసుకున్నా కూడా అది డిఫాల్ట్గా మనకి ఇలా డి పాస్ చేస్తుంది. సో లేకపోతే మనకి అన్నోన్ వాల్యూ అది 0ని మనకి పాస్ చేస్తుంది.
సో ఇది మనకి వెరిలాగ్ కోడ్. సో దీని వేవ్ ఫామ్ అని మనకి ఎలా ఉంటుందంటే, సో ఫర్ సపోజ్ మనం క్లాక్ సిగ్నల్స్ని ఇలా ఇస్తున్నాము. సో ఇనిషియల్గా మనం ఎనేబుల్ పిన్ ఆఫ్ చేసి కొంచెం తర్వాత కనుక ఎనేబుల్ ఆన్ చేస్తే, సో అప్పటి వరకు మనకి Q0, Q1, Q2, Q3 ఈ ఎనేబుల్ పిన్ వరకు నువ్వు ఏం డేటా ఇచ్చినా కూడా ఆ డేటా అనేది నల్గానే ఉంటుంది, జీరోగానే ఉంటుంది. ఎనేబుల్ ఆన్ అయింది, సో ఇక్కడ నుంచి మనకి డేటా ట్రాన్స్ఫర్ అవ్వాలి. అది కూడా ఎప్పుడు ఓన్లీ పాజిటివ్ క్లాక్. సో ఓన్లీ పాజిటివ్ క్లాక్ అప్పుడు మాత్రమే ఎనేబుల్ అవుతుంది. సో ఇక్కడ ఎనేబుల్ అయింది కదా, మనకి డి వాల్యూ మనం ఇక్కడ ఎగ్జాంపుల్గా ఏం తీసుకున్నాం, 1001గా తీసుకున్నాం. సో 1001. సో D0లో 1 ఉంది, సో D1లో 0 ఉంది, D2లో 0 ఉంది, D3లో 1 ఉంది. సో ఇప్పుడు మనం D0లో వాల్యూ Q1లోకి వెళ్తుంది. ఇప్పుడు ఓన్లీ పాజిటివ్ క్లాక్ మీద పాజిటివ్ క్లాక్ ఆన్ అయినప్పుడు మాత్రమే. సో ఇక్కడ Q0 అనేది 1 అయింది. సో నేను ఇక్కడ వేరే కలర్ తీసుకుంటా, సో మీకు ఈజీగా. సో ఇక్కడ మనకి ఎనేబుల్ పిన్ ఆన్ అయింది, ఇది ఎనేబుల్ పిన్ అయితే ఇది క్లాక్. సో ఎనేబుల్ పిన్ ఆన్ అయినాక మనకి ఈ డేటా వాల్యూ అనేది మనకి అవుట్పుట్లో ప్రెజెంట్ అవుతుంది. సో 0 వచ్చింది. సో ఎట్ ఏ టైం ఈ క్యూ వాల్యూస్ అన్ని ఎట్ ఏ టైం మనకి అవుట్పుట్లో ప్రెజెంట్ అవుతుంది. సో D1 వాల్యూ 0 కాబట్టి సో ఈ 0 యాస్టీజ్ ఇక్కడ నుంచి 0 అలానే ఉంటుంది. సో D2 వాల్యూ 0 కాబట్టి సో ఇది కూడా అలా 0లో ఉంటుంది. సో D3 అనేది Q3లోకి వెళ్ళి ఇది 1 కాబట్టి సో ఇక్కడ 1 అవుతుంది. సో ఎప్పుడైతే ఎనేబుల్ పిన్ ఆన్ అయ్యి మనకి పాజిటివ్ వస్తుందో అప్పుడు మాత్రం మనకి ఇన్పుట్ అనేది అవుట్పుట్లోకి వస్తుంది. సో అప్పటి వరకు ఏమవుతుందంటే ఏవైతే మనం ఇచ్చిన వాల్యూస్, సో 1 0 0 1 అనే ఏవైతే వాల్యూస్ ఇచ్చామో అవి డీలోకి వచ్చి మనకి ఇక్కడ స్టోర్ అవుతాయి. సో ఎప్పుడైతే మనకి క్లాక్ అనేది ఎనేబుల్ అయిందో సో ఆటోమేటిక్గా ఈ 1 అనేది ఇక్కడికి పాస్ అవుతుంది, 0 ఇక్కడికి పాస్ అవుతుంది, 0 ఇక్కడ పాస్ అవుతుంది, 1 ఇక్కడ పాస్ అయ్యి మనకి అవుట్పుట్లో 1 0 0 1 అనేది వస్తుంది. సో ఇది ప్యారలల్ ఇన్ ప్యారలల్ అవుట్, అంటే ప్యారలల్గా మనం ఇన్పుట్స్ ఇస్తే మనకి ప్యారలల్గా అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనం మెయిన్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ మనం ఆల్వేస్ బ్లాక్ బిహేవియర్ ఎప్పుడైతే మనం ఆల్వేస్ బ్లాక్ యూజ్ చేస్తున్నామో సో ఇక్కడ మన అవుట్పుట్ దగ్గర రెజ్ అని యూజ్ చేస్తాం, ఎందుకంటే మనం ఆ వాల్యూస్ని స్టోర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ పాజిటివ్, ఇక్కడ మనకి పాజిటివ్ వచ్చింది, సో నెగిటివ్ తర్వాత పాజిటివ్ వచ్చే వరకు మనం ఈ యొక్క వాల్యూస్ని హోల్డ్ చేయగలగాలి. సో అందుకే మనం ఇక్కడ వెరిలాగ్ కోడ్లో REG అని చెప్పి ఆల్వేస్ బ్లాక్ వచ్చినప్పుడు ఈ REGని మనం మస్ట్ అండ్ షుడ్గా రిప్రజెంట్ చేయాలి, లేకపోతే మనకి ఎర్రర్ చూపిస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద FIFO వెరిలాగ్ కోడ్. If you have any doubts, you can comment. Thank you. Thanks for watching.